బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లా హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు విహెచ్పి కార్యకర్తలు ప్రయత్నించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపు చంద్రదాస్ ని హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు నిరసనకు దిగారు. బెంగాల్లోని సిలిగురిలో బీజేపీ, విహెచ్పి శ్రేణులు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్ వీసీ సెంటర్ దగ్గర నిరసన చేపట్టాయి. ముంబైలో కూడా బంగ్లాదేశ్ కాన్సులేట్ ని విహెచ్పి కార్యకర్తలు ముట్టడించారు. కాన్సులేట్ లోకి దూసుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో ఆందోళనలు చేశారు. జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు న్యాయవాదులు. బంగ్లాదేశ్లో హిందువులకి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై అమానుష దాడులు జరుగుతున్నాయని, వారి రక్షణ కోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పొరుగు దేశంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న వేధింపులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఢిల్లీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈరోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. మరోపక్క ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా ఈ బంగ్లాదేశ్లో హిందువులపై, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులపైన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఢిల్లీ, ముంబై, అలాగే కోల్కతా, సిలిగురి, బెంగాల్లో సిలిగురి, అలాగే జమ్మూ కాశ్మీర్ జమ్మూలోను, ఇటు హైదరాబాద్లో కూడా అనేక చోట్ల ఇటు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇటు బంగ్లాదేశ్లో ఈ హిందువులపై జరుగుతున్న దాడులు, ముఖ్యంగా చంద్రదాస్ని అత్యంత పాశవికంగా కాల్చి చంపడానికి సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని యూనెస్ ఇకనైనా మేల్కొనాలి, అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, హిందువులపై దాడులు చేసేవారిని ఇటు శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఇది ఒక్క చంద్రదాస్ పైన, దీపు చంద్రదాస్ పైన జరిగిన దాడి కాదు, యావత్ హిందూ సమాజం పైన, అలాగే సనాతన ధర్మం పైన, అలాగే మానవత్వం పైన జరిగిన దాడి. సో దీనికి బంగ్లాదేశ్ ప్రజలు సిగ్గుపడాలంటూ కూడా వేల సంఖ్యలో ఈరోజు ఢిల్లీ బంగ్లాదేశ్ హై కమిషన్ ముట్టడికి అనేక మంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కథం తొక్కడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు, అలాగే సెంట్రల్ ఫోర్సెస్ అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కొంత ఉద్రిక్తకర పరిస్థితులు కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే దీపు చంద్రదాస్ హత్య కేసులో, ఇటు మాబ్ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. భారత ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం తీసుకోవాలి. అక్కడున్న హిందువుల్ని వెంటనే భారత్కు తీసుకురావాలి. ఇక్కడున్న ఎవరైతే అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు కానీ బంగ్లాదేశీయులు మొత్తాన్ని కూడా వెనక్కి పంపాలన్న డిమాండ్లను కూడా వాళ్ళు వినిపించడం జరిగింది. పాకిస్తాన్కి ఏ విధంగా అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి ఏ విధంగా గట్టి బుద్ధి చెప్పారో బంగ్లాదేశ్ కూడా అదే తరహాలో బుద్ధి చెప్పాలి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన భారత్, అలాగే అక్కడున్న హిందువుల పైన దాడులని ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ ప్రభుత్వం సహించకూడదని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో చూడాలి, భారత ప్రభుత్వం అక్కడున్న హిందువుల పరిరక్షణ కోసం ఇప్పటికైతే అడ్వైజరీ జారీ చేశారో, అక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు బయటకు వెళ్ళొద్దు, హై కమిషన్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం అడ్వైజరీ అయితే జారీ చేయడం జరిగింది. కానీ ఇంకా అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఫిబ్రవరిలో. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతల హత్యలు జరుగుతున్నాయి, అలాగే భారత్ను కూడా వ్యతిరేకిస్తూ అక్కడ ఆందోళనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో హిందువుల రక్షణ కోసం అక్కడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా కోరుతున్న పరిస్థితి. సో చూడాలి మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించి అక్కడున్న హై కమిషన్ కూడా సమన్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్లో పరిస్థితులను మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. Right. Thank you for the update, Gopi.